ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే లేస్ ఉత్పత్తులకు మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ నెల 23 నుంచి ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం గ్రామంలో తయారైన చేతి వృత్తి ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. క్రీడాకారులకు స్పాన్సర్స్ అందించే టవల్స్, నాప్కిన్స్, పిలోస్, హ్యాండ్ కర్చీఫ్స్ వంటివి హ్యాండ్మేడ్ లేస్తో పాటు క్లాత్ ఉత్పత్తులు సీతారామపురం గ్రామం నుంచి ఎగుమతి అయినవే. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం గ్రామం లేసు పరిశ్రమకు పెట్టింది పేరు. 15 నుంచి 20 మంది వరకు ఈ గ్రామంలో విదేశీ ఎగుమతిదారులు ఉన్నారు. రాష్ట్రపతితో పాటు పలువురు మంత్రుల చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్న బెస్ట్ ఎగుమతిదారులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. గతంలో ఏటా 150 కోట్లకు పైగా ఈ గ్రామంలో తయారైన చేతి ఉత్పత్తులు అంటే లేస్ అల్లికలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. వీటి తయారీతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఈ పరిశ్రమ మీద జీవనం సాగించేవారు. వీరిలో అత్యధికంగా మహిళలే ఉండేవారు. అయితే కోవిడ్ తర్వాత ఈ పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో పడింది. అనేక కంపెనీలు మూతబడ్డాయి. వేలాది మంది ఉపాధి కోల్పోయారు. ఈ తరుణంలో కేంద్ర ఆధీనంలోని హ్యాండీక్రాఫ్ట్ సంస్థ లేస్ ఎగుమతిదారులకు అండగా నిలిచింది. విదేశాలలో ఎగ్జిబిషన్ను పెట్టి ఎగుమతి ఆర్డర్లు దక్కేలా చేసింది. ఇందులో ఈపీసీహెచ్ సంస్థ కీలకంగా వ్యవహరించింది. ఈ సంస్థ డైరెక్టర్ రాకేష్ కుమార్ ప్రోత్సాహంతో ఈ గ్రామానికి చెందిన జయ లక్ష్మి కంపెనీ ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు పెద్ద ఆర్డర్ దక్కించుకుని భారీగా చేతి ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. 2024లో ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్ కోసం మా డిజైనర్ని మేము అప్రోచ్ అవడం జరిగింది. మా డిజైనర్ కెరోలినా ఆవిడ ఈ డిజైన్స్ అన్నింటినీ తయారు చేయించడం మేము ఆవిడకి ఒలింపిక్స్ ఆర్గనైజర్స్కి కానీ ఆ ఒక టీమ్కి కానీ మేము దీన్ని అప్రోచ్ అయ్యి ఆవిడకి ప్రజెంట్ చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ క్రియేట్ చేసి వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ మమ్మల్ని ఆ చేంజెస్ కానీ ఆ యొక్క కలర్స్ ఇంటేక్ కానీ అవన్నీ మార్చి మాకు గైడ్ లైన్స్ ఇవ్వడంతో అన్నీ మార్చి మళ్ళీ మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్యారిస్ విజిట్ చేసి వాళ్ళు మెప్పించి ఈ ఆర్డర్స్ తెచ్చుకున్నాం. ఈ ఆర్డర్స్ వల్ల ఎంతోమంది మహిళలకి చాలా ఉపయోగపడింది. మా సరైన టైంలో ఈ ఆర్డర్స్ అన్ని మేము పూర్తి చేసి సకాలంలో ఆ ప్యారిస్కి మేము షిప్ చేయడం ద్వారా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆర్గనైజర్స్. ఇవన్నీ ఆల్రెడీ అక్కడ మాకు అక్కడ ఉన్న జరుగుతున్న స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ అందరికీ అందించడం కానీ మేము దీనికి చాలా చాలా ఆనందిస్తున్నాం. దీనికి తోడు మాకు ఢిల్లీలో ఉన్న ఈపీసీహెచ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ రాకేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే వర్మ సపోర్ట్ మాకు ఎంతోగా ఉంది. మాకు ఇదంతా చేయడానికి మా ఊరికి కానీ మా ఒక ఎక్స్పోర్టర్స్ తరపు నుంచి మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఈ ఉత్పత్తుల్లో క్రీడాకారులు వాడే నాప్కిన్స్, టవల్స్, బీచ్ టవల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్యారిస్ ఆర్డర్ దక్కడం వల్ల గత 3 ఏళ్ల నుంచి వందలాది మంది కార్మికులకు ఉపాధి దక్కింది. మరోవైపు ఒలింపిక్ సింబల్తో ప్యారిస్లో దిగుమతి అయిన హ్యాండ్మేడ్ వస్తువుల్ని చూసిన కొంతమంది వ్యాపారులు భారీ ఆర్డర్లు ఇచ్చారు. దీంతో కోనసీమ జిల్లాలోని వందలాది మంది మహిళలకు మళ్లీ ఉపాధి దొరికిందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మాదాస్ గోపాలకృష్ణ అండి. నేను వన్ ఆఫ్ ది లేస్ ఎక్స్పోర్టర్ని, సీతారాంపురం నార్త్ పంచాయతీ. మా లేస్ పరిశ్రమ చాలా ఆర్థికంగా కుదిరిపోయి ఉన్నది. అందుచేత మా ఊరి నుంచి వన్ ఆఫ్ ది ఎక్స్పోర్టర్ కళకొల్ల రామ్ గారు ద్వారా ఒలింపిక్స్కి పెద్ద ఆర్డర్స్ వెళ్తున్నాయి. మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ ఇంకా చాలా లేడీస్ ఆర్టిజన్స్ వెనకబడి ఉన్నది. ఇంకా మంచి మంచి ఆర్డర్లు వస్తే ఈపీసీహెచ్ రాకేష్ కుమార్ గారి ద్వారా మా లేస్ పరిశ్రమని అభివృద్ధి చెందించేలాగా చూడాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందండి. కోవిడ్ తర్వాత కూడా ఏమీ ఆర్డర్స్ లేక ఇతర కంట్రీలకి ఎగుమతి అవ్వకుండా మేము ఎక్స్పోర్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుచేత మా ఈపీసీహెచ్లో కొంచెం ఈ మధ్యనే ఒలింపిక్స్కి కొంచెం ఆర్డర్స్ బుక్ చేసేలాగా ఆహ్వానం చేస్తున్నారండి. కోవిడ్ వచ్చిన తర్వాత మొత్తం క్లిష్ట పరిస్థితికి మా పరిశ్రమ అయిపోయింది. మేము చాలామంది ఎక్స్పోర్టర్స్ చాలా ఇదిగా బాధపడుతున్నాం, ఆర్థికంగా కూడా బాధపడుతున్నాం. అందుచేత మీరు దాన్ని కొంచెం అభివృద్ధిలోకి తెప్పిస్తారని కోరుకుంటున్నాం ఈ మా విలేజ్ తరపు నుంచి.